బాపట్ల జిల్లా చినగంజాం మండలం గొనసపూడి గ్రామంలో ధనిక్ భారత్ మిషన్ ఆధ్వర్యంలో జరిగిన చర్చా వేదికలో పలువురు మేధావులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల వారు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని ధనిక్ భారత్ మిషన్ సృష్టికర్త ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణ అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇంకెంతకాలం చెప్పుకుంటారని ఆయన ప్రశ్నించారు. దళితులకు రాజ్యాధికారం వస్తుంది కానీ నిర్ణయాధికారం రావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గిరిజన వాడలు అభివృద్ధి చెందటం లేదని అభిప్రాయపడ్డారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నదే తమ మిషన్ ముఖ్య లక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న మేధావులు అడిగిన పలు ప్రశ్నలకు విక్రమ్ నారాయణ సమాధానం ఇచ్చారు. ఆర్థిక రాజకీయ రంగాల్లో అందరూ సమానంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తరతరాలుగా దళితులు అణిచివేయబడుతున్నారని దానికి ముగింపు పలకాలని నొక్కి ఒక్కాణించారు. దళితులు అభివృద్ధి చెందాలంటే వారికి ప్రత్యేక పంచాయతీలు, నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దళితులకు రిజర్వేషన్తో పాటు క్రిమిలేయర్ పద్ధతి కూడా అవలంబించాలని మేధావులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, నాయకులు పాల్గొన్నారు. సో నిర్ణయాధికారం ఎలా వస్తుంది? నిర్ణయాధికారం ఎలా వస్తుంది? రాజ్యాధికారంతో పాటు నిర్ణయాధికారం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటే మనం ముందుగానే అనౌన్స్ చేసుకున్నట్లు ఈ గ్రామాల్లో పోటీతత్వం కూడాను ఉండట్లేదు. ఎస్పెషల్లీ మంచి వైపు, అభివృద్ధి వైపు నడపవలసిన పెద్దలు, నడవవలసిన యువత, ఎస్పెషల్లీ ఈ ఎస్సీ కాలనీల్లో పోటీతత్వంలో రావట్లేదు. అభివృద్ధి వైపు అడుగులు వేయలేకపోతున్నారు. పెద్ద పెద్ద పనులు చేయలేకపోతున్నారు. పెద్ద పెద్ద ఆలోచనలు కూడా చేయలేకపోతున్నారు. ఇదంతా బాగా చిక్కుముడులు పడిన సమస్యగా నాకు అనిపించింది. పెద్ద పెద్ద ఆలోచనలు అంటే ఏంటంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేద్దామని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేద్దామని, ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైనా సరే, పెద్ద పెద్ద పనులు అంటే వ్యవసాయదారుడు ఉంటే 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు గ్రామాల్లో ఉన్న వాళ్ళు వేస్తున్నారు కానీ, అంటే అగ్రవర్ణాల వాళ్ళు వేస్తున్నారు కానీ పొలాలు. ఈ ఎస్సీలు ఎస్పెషల్లీ వేయలేకపోతున్నారు. 10 ఎకరాలు, 20 ఎకరాలు వేస్తేనే అక్కడ లాభాలు ఎక్కువ వస్తాయి. 50 ఎకరాలు, 100 ఎకరాలకు వెళ్ళగలుగుతారు. అలా పెద్ద పెద్ద పనులు చేయలేకపోతున్నారు. ఈ పెద్ద పెద్ద పనులు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది కూడా నాకు కొంతమేర ఈ విషయం మీద ఎలా అర్థమైంది అని అంటే, నేను మళ్ళీ ఈ నిర్ణయాధికారం లేని పెద్ద మనుషుల వల్లనే అనుకుంటున్నా. నేను మీలో చాలామంది పెద్ద మనుషులుగా చలామణి అవుతూనే ఉండుంటారు మీ ఊళ్ళల్లో. ఈ నిర్ణయాధికారం లేని పెద్ద మనుషుల వల్లనే, నాయకుల వల్లనే ఈ విధమైన ఇబ్బంది జరుగుతుంది అని మాకు అనిపించింది. నిజమో కాదో మనం ఇప్పుడు చర్చలో భాగంగా మాట్లాడుకుందాం. సరే, ఈ నిర్ణయాధికారం ఉంటే ఏమవుతుంది అని అంటే, నిర్ణయాధికారం ఉన్నంత వలన సహజంగా నిర్ణయాలు వాళ్లే తీసుకుంటారు. సలహాలు, సూచనలు మిగిలిన 10 మంది పెద్ద మనుషుల దగ్గర నుంచి తీసుకొని ఏది మంచి, ఏది చెడు అనేది నిర్ణయాలు వాళ్లే తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని యువతకి వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకెళ్ళటానికి ఇవి ఉపయోగపడతాయి. ఒకవేళ సర్పంచులైనంత మాత్రాన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంటే, సాధారణ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళు నిర్ణయాలు తీసుకోగలుగుతారా? లేదు. అదే ఈ అగ్రవర్ణాల్లో ఏమవుతుందనంటే, నిర్ణయాధికారంతో కూడిన పెద్ద మనుషులు చాలామంది ఉంటారు. వాళ్ళల్లో రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడాను చర్చించుకొని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు ఉపయోగపడుతూ వాళ్ళ పిల్లల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ముందుకెళ్తున్నారు. ఒకే ఊళ్ళో ఇదొక లోకం అవుతుంది, అది ఒక లోకం అవుతుంది. అలాగని మనం కులాలను ఎత్తేద్దామంటే కుదరదు, రిజర్వేషన్లు ఎత్తేద్దామంటే కుదరదు. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాగని ఎస్సీ కాలనీల్లో పెద్ద పెద్ద వాళ్ళు లేరా అని అంటే, బాగా చదువుకొని బాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఊళ్ళో, ప్రతి పల్లెలో కూడా ఉన్నారు.
ఊళ్ళో అదే అగ్రవర్ణాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడాను డబ్బులు చక్కగా ఇంటికి ఇక్కడ పంపిస్తారు. వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి పొలాలు వేయటానికో లేకపోతే ఏదైనా వ్యాపారం చేయటానికో వాళ్ళకి సహకరిస్తుంటారు. అవునా కాదా? వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం 100 మందిలో ఒకరికో అరకో వచ్చింది ఉద్యోగం. అవునా కదండి? కానీ 100 మంది కూడాను ఈ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ వాళ్ళకున్న ప్రొడక్టివ్ టైం ఏది 20-25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు కూడాను వేస్ట్ చేసుకుంటూ ఉంటుంటారు. గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే ఉద్యోగం అన్నట్లు ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే పెద్దలు అదే నమ్మారు. వాళ్ళకి ఎటు నిర్ణయాధికారం లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడి దగ్గరికి అయితే గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి నిర్ణయాధికారం ఉండిద్ది అని వాళ్ళకి బాగా నమ్మకం వచ్చింది. అందుకని అందరినీ అటువైపే మళ్ళిస్తే 100లో 1 2 ముందుకెళ్తున్నారు. వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారా? రారు. వాళ్ళు మళ్ళీ ఆ గ్రామంలో ఎస్సీ కాలనీలో డెవలప్మెంట్ కోసం వస్తారా? రావట్లా. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? దేశం ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? కులాలు తీసేయలేం, రిజర్వేషన్లు తీసేయలేం. ఎంతో సపోర్ట్ చేస్తున్నా సరే పెద్ద పెద్ద ఆలోచనలు చేయకుండా వీళ్ళందరూ ఎదగకుండా ఏం చేయాలి? అప్పుడే నాకు అనిపించింది ఎస్సీ కాలనీలని సపరేట్ పంచాయతీలు చేస్తే, ఇదేం కొత్త విషయం కాదు. ప్రతి పార్టీ వాళ్ళ మేనిఫెస్టోల్లో ఏదో ఒక మూల ఇది రాస్తూనే ఉంటారు. ఇదేం కొత్త విషయం ఏం కాదు. ప్రతి పార్టీ, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ మేనిఫెస్టోలు చూస్తే కంపల్సరీ ఇది రాస్తారు. సపరేట్ పంచాయతీలు చేస్తే పోటీతత్వం వస్తుంది. అటువైపు ఇటువైపు ఇద్దరు కూడాను సర్పంచులుగా నిలబడతారు, వార్డు మెంబర్లుగా నిలబడతారు. ఒక టీం ఫామ్ అయింది. మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళకే అవకాశం వచ్చింది కాబట్టి పోటీ బాగా పడతారు. ఈ పోటీతత్వంలో కొత్తల్లో వచ్చే ఇబ్బందులు కొన్ని ఉండొచ్చు, కానీ తర్వాత ఈ ఎదుగుదల అలానే ముందుకెళ్తుంది అనేది నా యొక్క ఆలోచన. ఈ పోటీతత్వంలో ఏమైంది? బాగా చదువుకొని బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసే వాళ్ళని కూడాను వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. కొంత డబ్బు ఇక్కడ పెట్టడానికి కూడాను, ఈసారి సర్పంచ్ నువ్వు నుంచో అని చెప్పేసి అవకాశం ఉంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని అంటే, వాళ్ళు అక్కడ అందరి చేత హాయ్ సార్ అనిపించుకుంటా ఊళ్ళోకి వస్తే ఊళ్ళో పెద్దలకి నమస్తే పెట్టాలి. ఏం బ్రదర్, కరెక్టేనా? ఒప్పుకోలేరు, కానీ ఇవన్నీ నిజాలు. ఊళ్ళో పెద్దలకు నమస్తే పెట్టాలి. అందుకని అలాగని వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి కూడా కొంతమేర సహాయం చేస్తారు. కానీ వెనక్కిప్పించే పెద్దలు ఉండరు. నిర్ణయాధికారం లేకపోవటం వలన ఆ అంబేద్కర్ నగర్లో ఉన్న పెద్దలు వెనక్కిప్పించలేరు. వాడికి ఎందుకు ఇచ్చేవారా, మేమేం చేస్తాం అన్నట్టు. వాళ్ళ దగ్గర నిర్ణయాధికారం లేదు కదా. అందుకని వాళ్ళు కూడా జారుకుంటున్నారు. అదే గనక సపరేట్ పంచాయతీ చేస్తే అట్లా బాగా సంపాదించుకున్న వాళ్ళని కూడా వెనక్కి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆటోమేటిక్గా ఆ గ్రామానికి ఉపయోగపడే పనులు చేయించుకుంటుంటారు. వాళ్ళు నిలవాలి అని అంటే ఆ 10 మందిని కంపల్సరీ అప్లిఫ్ట్ చెయ్యాల. ఆ నాయకత్వం బలపడుతుంది. రెండోసారి మూడోసారి పోటీ తప్ప పెరుగుతూనే ఉండిద్ది. ఇప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఉంటే ఏముంది, గెలుస్తారు, వాళ్ళ చేతుల్లో అధికారం ఉండదు. వాస్తవమా? అలాగని పెద్దలను కూడా అంటానికి లేదు. ఈ 77 సంవత్సరాల నుంచి గ్రామంలో ఉన్న మిగిలిన పెద్దలైనా నాయకులైనా సరే వాళ్ళైనా ఏమంటాం, వాళ్ళు ఆల్రెడీ అధికారులతోటి ఎమ్మెల్యేలతోటి అందరితోటి మమైకమై ఉంటారు. వాళ్ళు లేకుండా వీళ్ళు పని కూడా చేయలేరు. కొత్తగా వచ్చే సర్పంచులు కూడాను వాళ్ళు లేకుండా వీళ్ళు పనులు కూడా చేయలేరు. ఎందుకంటే వీళ్ళు తెలుసుకునే లోపే సంవత్సరాలు గడిచిపోతాయి. విషయం అంతా తెలుసుకునే లోపే సంవత్సరాలు గడిచిపోతాయి. ఎవరు ఏ పని కోసం ఎవరిని సంప్రదించాలి, ఎట్లా ముందుకెళ్ళాలని తెలుసుకునే లోపే సంవత్సరాలు గడిచిపోతాయి, పని అయిపోద్ది. సో ఇట్లాంటి చిక్కుముళ్ళు ఉన్న పరిస్థితుల్లో నాకు అనిపించింది ఏందయ్యా అంటే, ప్రతి ఎస్సీ కాలనీని ప్రత్యేక పంచాయతీలు చేస్తే అక్కడ ఆ డౌన్ ట్రాడెన్ పీపుల్ అంటారు కదా, అక్కడి నుంచి బాగా అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. సో ఈ విషయం మీద
ఉన్న ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, రాజ్యాంగపరమైన నిర్ణయం కాబట్టి ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడున్న ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. కానీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. సో దీంట్లో ఉన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఇది జరిగిద్దా జరగదా అనేది ప్రక్కన పెట్టి ఈ ప్రయత్నంలో ఉన్న లోపాలని, నేను చెప్పిన ఈ మాటల్లో ఉన్న విషయంలో ఉన్న ఇబ్బందులు ఏదైనా ఉంటే మీరు గనక ప్రశ్నించిన, చర్చించిన, నేను కొంత నేర్చుకుంటాను. ఈ విషయాన్ని ఇంకా డెప్త్గా అర్థం చేసుకొని ఈ విషయాన్ని నేను మా టీం అందరం కలిసి ధనిక్ భారత్ మిషన్లో భాగంగా ముందుకు తీసుకెళ్తామని అంటున్నాం. ఈ విషయం గురించి చర్చ జరిగిన తర్వాత అస్సలు సిసలైన పాయింట్ ఒకటి చెప్తా. అవినీతి అక్రమాలని ఏ విధంగా అరికట్టాలి అనే దాని మీద నేను రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఒకే ఒక్క చోట ఆగా. ఆ చిన్న విషయాన్ని కనుక సరిచేస్తే మొత్తం సర్దుబాటు అయిపోద్ది, మొత్తం సర్దుబాటు అయిపోద్ది. వాళ్ళు మీకు రాజ్యాధికారం ఇస్తారు, ఇప్పుడున్న నాయకులు ఇస్తారు. అవినీతి అక్రమం లేని ప్లేస్ లేదు కదా. మనలో ఉన్నారు, మన పక్కన వాళ్ళు ఉన్నారు, అందరం చేస్తూనే ఉంటాం. కొన్ని విషయాలు ఉంటాయి సహజంగా. ఏవైతే గతం అంటే అనేక సంవత్సరాలుగా, తరతరాలుగా సప్రెస్ అవుతున్నారు, రిప్రెస్ అవుతున్నారు, అణిచివేయబడుతున్నారు అనేటువంటి ఆ యొక్క కాలం నుండి మాకు ఒక ఆశాకిరణంగా అంబేద్కర్ గారు వచ్చారు. సార్ అంబేద్కర్ గారు వచ్చారు. ఆ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించి అనేక తరతరాల నుండి అణిచివేయబడుతున్నటువంటి వారికి ఒక ఆశాకిరణంగా వచ్చి ఒక రాజ్యాంగం రూపొందించారు. సార్ దానికి సంబంధించినటువంటి విషయంలో మన కాన్స్టిట్యూషన్ అనేక సందర్భాల్లో చెప్పింది, ఇండియా హ్యాజ్ ఏ మల్టీ క్యాస్ట్, మల్టీ ట్రైబ్స్, మల్టీ రేసెస్, మల్టీ రిలీజన్స్, బట్ ఇండియా హ్యాస్ గ్రేటెస్ట్ ఫీచర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, డైవర్సిటీ యూనిటీ. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. ఆ ఏకత్వము అనేటువంటి అంశాన్ని చెబుతుందే కానీ మేమైతే ఏకంగా లేము సార్, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఆల్రెడీ మీరు కూడా నోటీస్ చేశారు. అంటే ఏకంగా లేకపోవడం అంటే అధికారం ఉంది. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అంటున్నా ఉన్నాం. నా చైల్డ్హుడ్ నుండి ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అంటున్నారు, కానీ డెవలప్డ్గా మారకపోవడానికి రీజన్స్ ఏంటనే విషయాలు. మన దేశాన్ని 4 పేర్లతోటి పిలుస్తారు. 1 ఇండియా, 2 భారతదేశం, 3 ఆర్యావర్తనం, 4 ఇండియా. 4 దేశాల్లో మీకు నమస్కారం సార్. ప్రతి దేశానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నమస్కారం. ఇది ఒక రాత్రుల్లో నక్షత్రం పుట్ల, కానీ ఒక రాత్రుల్లో ప్రేమ పుట్టింది. ఈ నక్షత్రం ఎంతవరకు ఎలుగెలిగిద్దో మనం ఇక్కడి నుంచి కాన్సెప్ట్ ద్వారా అందరికీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఒకరికి సూప్ అందం, ఒకరికి మాట అందం. మీకు అన్ని అందమే సార్. సార్ ఒక చిన్న కొటేషన్ సార్. యుక్త వయసు అనేది అందరికీ ఉండిద్ది, కానీ యుక్త విచక్షణ అనేది కొందరికే వర్తిస్తుంది. నడక నేర్చుకునే వాళ్ళు వృద్ధిలోకి రాకమానరు, నడత నేర్చుకునే వాళ్ళు అభివృద్ధిలోకి రాకమానరు. ఒకరు గౌరవించినంత మాత్రాన మనం గొప్పతనం వాటిల్లదు, ఒకరు ఉమ్మేసినంత మాత్రాన మన నైకారు జలపాతం తగ్గిపోదు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఏమని చెప్పని నిరుద్యోగ బాధను, బి బిచ్చమెత్తుకోవటానికి, సి సిగ్గొట్టు వస్తుంది, డి డిగ్రీలకు ఉద్యోగాలు లేని ఈ దేశంలో FFA చేయాలన్నదే జీవితాశయం. హెచ్చరించాను. అయినా కోరిక చంపుకోలేక, జేబులు కొట్టే ధైర్యం లేక కేజీలు కొద్ది పేజీలు చదివి LLB పాస్ అయ్యారు. ఎమ్మెల్యే చుట్టూరు తిరిగారు. ఎన్నికల్లో గెలిచాక చూద్దామన్నాడు. పిచ్చివాడిని అనుకొని క్యూలో నుంచోలేదు. 6 నెలల నుంచి మాసిన గడ్డంతో ఎస్ అని సిద్ధపడ్డారు.
టీ తాగుదాం అనుకొని హోటల్లోకి వెళ్ళే తలకి యూ రాసుకెళ్ళని తిట్టికెట్టారు. విధి లేక రోడ్డు మీదకి వచ్చే తలకి డబ్ల్యూహెచ్ అనే 91 లారీ గుద్దింది. ఎక్స్రే తీసి లాభం లేదనుకో వైకుంఠానికి పోదాం అనుకుంటే జడ్జిమెంట్ తీర్పు లేకుండా పోయింది. సార్, ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ క్వశ్చన్లు వేశారు. అందరికీ ఒక్కోళ్ళకి ఆనందంగా సమాధానం చెప్పారు. ప్రతి పాయింట్కి ఎవరిని ఇచ్చారు సార్? ఒకటి, అందరిని గౌరవిస్తూ అందరి గౌరవాన్ని పొందుతూ ముందుకు సాగుతున్నారు సార్. ఇది ఇలాగే మన ఊరు నుంచే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కన్నిపిల్ల వేసేది పెళ్లి లెక్క, పెళ్ళైన పిల్లలు వేసేది రేపటి లెక్క, మగాడేసేది ఈనాటి లెక్క, ముసలి రోజుల లెక్క, మన విక్రమ్ సార్ వేసేది విజన్ టు మిజన్ లెక్క. హలో, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్.